ప్రభాకర్ రెడ్డి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు సుజయ్ బాబు తదితరులతో సుదీర్ఘంగా మాట్లాడారు. నెల్లూరు సిటీలో ఉమ్మడిగా పనిచేసి రాష్ట్రంలో వైసీపీని అంతమొందించేలా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం 5 ఏళ్లుగా అంధకారంలో ఉందని, రాగల ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో గెలవబోతుందన్నారు. సంవత్సరాల్లో జరిగిన పరిపాలన అరాచక పాలనని ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరి నోట ఉండే డిస్కషన్ అరాచక పాలన డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది. ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైతే అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు, ఒక రకం కాదు అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు, అటువంటి సమస్య ఫ్యూచర్లో లేకుండా ఉండటం కోసంగా ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు సమన్వయంగా కలిసి ఈ రాష్ట్రంలో 2014లో పోటీ చేస్తున్నారు. ఇది కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రావటంలా, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు రావు. ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఇప్పుడు కూడా యువత యొక్క ఫ్యూచర్ అంధకారం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కలయిక జరిగింది. ఖచ్చితంగా 2024లో అత్యధిక సీట్లతో, అత్యధిక మెజార్టీతో ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్ ఈ 3 పార్టీల యొక్క కలయిక ద్వారా జరుగుతుంది. వైసీపీ రాక్షస పాలన మీద ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తున్నాము. అది మద్యపాన నిషేధం మీద కావచ్చు, యువతకు ఉద్యోగాలు లేనని విషయం మీద కావచ్చు, రోడ్ల దుస్థితి మీద కావచ్చు, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయిన విషయాలన్నింటిలో కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి మేము వాళ్ళతో కలిసిమెలిసి ప్రజల ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద పోరాడుతూనే ఉన్నాము. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అన్న కార్యక్రమం నెల్లూరు సిటీలో ప్రతి గడప గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాలు, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలన గురించి వివరిస్తూనే ఉన్నాము. ఎంతో మంచి ఆదరణ లభించింది, ఎంతో మంచి జనసేనకి వాళ్ళల్లో మంచి స్పందన లభించింది. వాళ్ళు కూడా మాకెంతో క్రెడిబిలిటీ పెరిగింది. అంతా కూడా ఈ నెల్లూరు సిటీ కూడా పొత్తు ప్రకారం నెల్లూరు సిటీ టీడీపీకి ఉమ్మడి అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారికి కేటాయించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కలిసి తప్పకుండా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలని చెప్పి. తప్పకుండా మేము రాబోయే రోజుల్లో దాని ప్రకారం మేము ఎలక్షన్స్కి ముందరికెళ్తామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.